ఇంటర్లింక్లో ఈ మార్చ్ మంత్ చాలా చాలా స్పెషల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అనుకుంటున్నారా? మన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. సో వెరిఫికేషన్ ప్రాసెస్లో మనం ఏం చేయాలి అని అంటే, మనమైతే ఒక క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్యూరేటర్ ఏం చేస్తారంటే, మనకి ఎంత హెల్తీ మెట్రిక్స్ ఉన్నాయి మనకి అంటే హెచ్సిఎస్ స్కోర్ ఎలా ఉంది, మనం డైలీ గ్రూప్ మైనింగ్ చేస్తున్నామా, మనం డైలీ మైనింగ్ చేస్తున్నామా, ఇవన్నిటితో మనకు ఒక వస్తుంది కదా పర్సంటేజ్. దాన్ని బట్టి హెచ్సిఎస్ స్కోర్ ఎలా ఉంది, మనం కనుక గేమ్స్ ఆడితే అందులో యాడ్స్ చూడడం వల్ల హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుంది కదా. హెచ్సిఎస్ స్కోర్ ఎంత మాక్సిమం పెరిగితే అంత ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటికైనా ఇంకా ఆడకపోతే ఈ మార్చ్ మంత్లో మ్యాక్సిమం మీరు గేమ్స్ మీద కొంచెం ఫోకస్ చేసుకొని వాటిలో వచ్చే యాడ్స్ వల్ల వచ్చే హెచ్సిఎస్ స్కోర్ని పెంచుకున్నారనుకో అది చూడడం వల్ల, సో ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఐటీఎల్జీ అనేది వెరిఫైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని ఐటీఎల్జీ ఉన్నాయి అనేది ముఖ్యం కాదండి, ఎన్ని వెరిఫైడ్ అయ్యాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్, మీకు వీసా కార్డ్ అయితే ఎనేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తెలుసు కదా, 51 మోడల్ సెలబ్రేషన్స్లో మనకి ఆల్రెడీ మార్చ్ 10th వరకు ఎక్స్టెండ్ చేశారు కదా. సో ఇప్పుడు మనకి అందులో వచ్చిన మార్క్స్ వల్ల చాలా వరకు మ్యాక్సిమం మెంబర్స్కి వీసా కార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందులో మీకు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది అండ్ కేవైసీ అండ్ వెరిఫికేషన్ అండ్ ఓటీసీ అందులో మీ ఇష్టం అండి. సెల్ చేసుకుంటారా, బై చేసుకుంటారా, లేదా స్టేకింగ్ పెట్టుకుంటారా, ఇవన్నీ అనమాట. సో వీటన్నిటికీ ముఖ్యం ఏంటి, వెరిఫైడ్ ఐటీఎల్జీ. అవన్నీ అది రావాలంటే ఏం చేయాలి, మ్యాక్సిమం మీరు మైనింగ్ బాగా చేయాలి, గ్రూప్ మైనింగ్ బాగా చేయాలి. గేమ్స్ కూడా మీరు ఆడడం వల్ల అందులో యాడ్స్ చూడడం వల్ల కూడా హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుంది. దానివల్ల కూడా హెచ్సిఎస్ స్కోర్ ఎక్కువ పెరిగే కొద్దీ ఎక్కువ ఐటీఎల్జీ వెరిఫైడ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.